జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన కేసులో మిస్టరీ వీడింది. గత 2 రోజులుగా లోతుగా విచారించిన పోలీసులు ఏపీ ఫైబర్ నెట్ డ్రోన్ గా గుర్తించారు. మంగళగిరిలో టీడీపీ జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లుగా గుర్తించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. డ్రోన్ కలకలం ఘటనపై అడిషనల్ ఎస్పీ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. డ్రోన్ ఎగరేయడానికి పోలీస్ స్టేషన్లో ముందుగా సమాచారం ఇవ్వకపోవడమే ఈ సమస్యకి కారణమన్నారు. ఇలాంటి పొరపాట్లు ముందు జరగకుండా చూసుకోమని ఏపీ ఫైబర్ నెట్ సిబ్బందికి చెప్పామని అడిషనల్ ఎస్పీ రవికిరణ్ తెలిపారు. పూర్తిగా ఇందులో ఉంది కాబట్టి ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది, అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు. అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయా, ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్డ్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆ డ్రోన్స్ ఎగరేయడం జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మొన్న కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది. వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్గా వాళ్ళు డిమార్కేట్ చేసి చూపించడం, ఫోటోగ్రఫీ ద్వారా చూపించడం జరిగింది. ఫస్ట్ మీడియా దృష్టికి ఇప్పుడు వస్తానని చెప్తున్నాము, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే అది నేను ఫైనలైజ్ చేసుకుని నేను కూడా స్టేట్ ఫైబర్ నెట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో డ్రోన్ ఎగరేస్తారన్నది అసర్టైన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడతాను. అదే విషయాన్ని మేము ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి కూడా తెలియజేస్తాం. అంటే 3 రోజులు ఇది మీరు చూస్తే 18వ తారీఖు శనివారం సాయంత్రం మా నోటీస్కి వచ్చింది. నిన్న ఆదివారం. సో నిన్న ఏమి కూడా వర్కింగ్లో మనకి లేవు. సో నిన్న చాలా వేరే మార్గాల్లో, వేరే యాంగిల్స్లో కూడా, కోణాల్లో కూడా దీన్ని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. నిన్న రాత్రికి మనకి కొంచెం క్లారిటీ వచ్చింది. ఈరోజు మార్నింగ్ ఫైనల్ చేస్తాం అంతే. 3 రోజులు అయితే కాదు. ఇన్సిడెంట్ జరిగింది 18th, అది సాటర్డే, నిన్న సండే. టీడీపీ పార్టీ ఆఫీస్ కవర్ అయింది, వాళ్ళు చేసే సర్వేలు. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది. చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా, ఫోటో రూపంలో కూడా మన గూగుల్ ఎర్త్ షాట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రీ జోన్లో అయినా సరే, ఎక్కడ జోన్లో అయినా ఎగరేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ అనేది, ఒక కయాటిక్ సిచ్యువేషన్ అనేది రాకుండా, వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రాపర్గా ఉంటుంది. అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసామని చెప్పారు. ఒకసారి నేను వెరిఫై చేసుకుంటాను.